హలో అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏకే సాఫ్ట్ ఎడ్యుకేషన్. మా ఛానల్‌లో మీరు బేసిక్ నుండి అడ్వాన్స్‌డ్ వరకు టాలీ ప్రైమ్ కోర్స్ అనేది ఫ్రీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా మీరు బిజినెస్ కోసం కనుక టాలీ యూజ్ చేస్తున్నట్లయితే మేము అప్‌లోడ్ చేసే వీడియోస్ ద్వారా మీరు టాలీని ఈజీగా నేర్చుకోవచ్చు. మీరు గనుక స్టూడెంట్స్ అయినట్లయితే స్టార్టింగ్ నుంచి మేము షార్ట్స్ ద్వారా అప్‌లోడ్ చేసిన బేసిక్ అకౌంట్స్ నుంచి మీరు టాలీని నేర్చుకోవచ్చు. సో, తప్పకుండా మా ఛానల్‌ని ఫాలో అవ్వండి. స్టార్టింగ్ నుంచి మీరు టాలీ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే మేము పెట్టే ప్రతి వీడియోని మీరు చూసి టాలీని నేర్చుకోవచ్చండి. సో, మీరు గనుక ఆన్‌లైన్ ద్వారా టాలీ నేర్చుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపించే నంబర్‌కి కాల్ చేసి తక్కువ బడ్జెట్‌లోనే మీరు టాలీ నేర్చుకోవచ్చు. అలాగే మా దగ్గర టాలీ నేర్చుకున్న ప్రతి స్టూడెంట్‌కి మేము జాబ్ అవకాశాన్ని కూడా కల్పిస్తున్నామండి. సో, నిన్నటి వీడియోలో అయితే టాలీలో కంపెనీని ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకున్నారు. అలాగే మీరు టాలీని ఫ్రీగా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనేది నేను ఇంతకు ముందు వీడియోస్‌లో చేయడం జరిగింది. సో, ఆ వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ మీరు చూసి టాలీని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, అలాగే కంపెనీని ఎలా క్రియేట్ చేయాలి అనేది తెలుసుకోవచ్చు. ఈరోజు వీడియోలో అయితే మనం లెడ్జర్స్‌ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. అంతేకాకుండా ఆ లెడ్జర్‌ని ఏ గ్రూప్‌లో మనం తీసుకోవాలి అనేది క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బిజినెస్‌లో అకౌంట్స్‌ని మెయింటైన్ చేయడం ద్వారా ఆ బిజినెస్ అనేది ఫినాన్షియల్‌గా ఏ పొజిషన్‌లో ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో, ఈ బిజినెస్ ఫినాన్షియల్ పొజిషన్ అంటే లాభంలో ఉందా? నష్టంలో ఉందా? ప్రాఫిట్ లేదా లాస్ అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో, అందులో అతి ముఖ్యమైనవి ఏంటంటే లెడ్జర్స్‌ని క్రియేట్ చేయడం. అంటే ఒక బిజినెస్‌లో ఒక అకౌంట్‌ని క్రియేట్ చేయడం అంటే లెడ్జర్‌ని క్రియేట్ చేయడం అన్నమాట. సో, ఈ లెడ్జర్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ప్రాపర్‌గా ఏ గ్రూప్‌లో వేయాలి? అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఈ లెడ్జర్స్‌ని క్రియేట్ చేయడం ద్వారా మీకు అకౌంట్‌ని ఎలా క్రియేట్ చేయాలి అనేది తెలుస్తుంది. సో, ఇక్కడ చూడండి నేను ఖుషి ట్రేడర్స్ అనే పేరుతో ఒక కంపెనీ క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఈ కంపెనీ క్రియేషన్ ప్రాసెస్ మీకు లాస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, అది చూసి మీరు కంపెనీ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోండి. సో, కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత మనకు ఇంటర్‌ఫేస్ ఇలా చూపిస్తుంది. ఇక్కడ చూసారు కదా! గేట్‌వే ఆఫ్ టాలీ. అంటే టాలీలో మనకు ఇది ఒక గేట్‌వే లాంటిదన్నమాట. మనం ఏం క్రియేట్ చేయాలన్నా గేట్‌వే ఆఫ్ టాలీ నుంచే మనము క్రియేట్ చేస్తాము. లేదా రిపోర్ట్స్ చూడాలన్నా ఈ గేట్‌వే ఆఫ్ టాలీ నుంచే మనము రిపోర్ట్స్ అనేవి చూడడం జరుగుతుంది. సో, ఫస్ట్ మనము ఏం క్రియేట్ చేస్తున్నాం? లెడ్జర్స్. లెడ్జర్స్ అనేవి ఎక్కడుంటాయి? లెడ్జర్ అనేది ఒక అకౌంటింగ్ మాస్టర్ అన్నమాట. సో, ఇక్కడ లెడ్జర్‌లో ఇక్కడ మాస్టర్స్‌లోకెళ్ళి మనము క్రియేట్ మీద ఎంటర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం క్రియేట్ చేయాల్సినదేంటి? లెడ్జర్. సెలెక్ట్ లెడ్జర్ అండ్ ఎంటర్. లెడ్జర్‌లో లెడ్జర్ మీద ఎంటర్ ఇచ్చిన తర్వాత మీకు లెడ్జర్ క్రియేషన్ షీట్ అనేది ఈ విధంగా మీకు చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనము నేమ్ అనేది క్రియేట్ చేస్తాం. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు లెడ్జర్ క్రియేషన్‌ని ఎలా చేయాలో చూపిస్తాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని లెడ్జర్స్ ఇక్కడ తీసుకున్నాను చూడండి. ఇందులో ఫస్ట్ లెడ్జర్ వచ్చేసి క్యాపిటల్. అంటే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్ చేసే పెట్టుబడి అన్నమాట. సో, బిజినెస్ లాంగ్వేజ్‌లో దీన్ని క్యాపిటల్ అని పిలుస్తాము. సో, ఈ క్యాపిటల్‌ని టాలీలో మనం ఏ గ్రూప్‌లో తీసుకుంటామంటే, క్యాపిటల్ అకౌంట్ అనే గ్రూప్‌లో తీసుకుంటాం. సో, ఈ గ్రూప్స్ అన్నీ టాలీలో డిఫాల్ట్‌గా అయితే ఉంటాయండి. మీరు ఈ గ్రూప్స్‌ని క్రియేట్ అయితే చెయ్యరు. మనం ఓన్లీ లెడ్జర్స్‌ని మాత్రమే క్రియేట్ చేసుకుంటాం. సో, క్యాపిటల్ అనే లెడ్జర్‌ని నేనిప్పుడు క్రియేట్ చేస్తున్నాను. క్యాపిటల్ అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? క్యాపిటల్ అకౌంట్. సో, ఇక్కడ చూసారు గదా! లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ అనేసి మీకు డిస్‌ప్లే అవుతూ ఉంటుంది. అండర్ గ్రూప్ ఏమొస్తుంది అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో, క్యాపిటల్ అనే లెడ్జర్ వచ్చేసి టాలీలో మనము క్యాపిటల్ అకౌంట్ అనే గ్రూప్‌లో తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఎంటర్ కంట్రోల్ ఏ ఇచ్చేయండి సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ లెడ్జర్ చూడండి. నెక్స్ట్ మన బిజినెస్ ఏం చేస్తుంది? ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన తర్వాత మనం ఏం చేస్తాం? పర్చేజ్ అనేది చేయాలి కదా! సో, పర్చేజ్ అనేది ఒక లెడ్జర్ అన్నమాట. సో, ఇక్కడ పర్చేజ్ తీసుకుంటున్నాను. పర్చేజ్ అని టైప్ చేసి అండర్ ఏ గ్రూప్‌లో తీసుకోవాలి పర్చేజ్‌ని? పర్చేజ్ అకౌంట్స్‌లో తీసుకోవాలి. ఇక్కడ పర్చేజ్ అకౌంట్స్ అని టైప్ చేస్తే మీకు చూపిస్తుంది. ఎంటర్, సెలెక్ట్, కంట్రోల్ ఏ. సేవ్ చేయడానికి కంట్రోల్ ఏ ప్రెస్ చేయొచ్చు. లేదా ఎంటర్ ఇచ్చి మీరు యాక్సెప్ట్ చేసి సేవ్ చేయొచ్చు. నెక్స్ట్ లెడ్జర్ చూడండి.
సేల్ లెడ్జర్ నేను తీసుకుంటున్నాను. ఇందులో సేల్స్ అండర్ ఏ గ్రూప్‌లో వస్తుందండి? సేల్స్ అకౌంట్స్ అనే గ్రూప్‌లో తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రెంట్. రెంట్ అనే లెడ్జర్‌ని తీసుకుంటున్నాను. రెంట్. సో, మన బిజినెస్ ఎవ్రీ మంత్ రెంట్ అనేది పే చేస్తూ ఉంటుంది కదా! సో, ఆ రెంట్ మన బిజినెస్‌కి ఏమవుతుంది? ఎక్స్‌పెన్స్ అవుతుంది. సో, దాన్ని మనము ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్ అనే గ్రూప్‌లో తీసుకోవాలి. నెక్స్ట్ సాలరీస్. ఎవ్రీ మంత్ బిజినెస్ ఎంప్లాయీస్‌కి సాలరీస్ అనేవి పే చేస్తూ ఉండాలి. సో, సాలరీస్ అనేది కూడా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ సాలరీస్ ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అనే గ్రూప్‌లో తీసుకుంటాం. నెక్స్ట్ లెడ్జర్ చూడండి. టెలిఫోన్ బిల్. సో, ఇది కూడా టెలిఫోన్ బిల్. ఇది కూడా మనకు బిజినెస్‌కి ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అవుతుంది. సో, మన బిజినెస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదండీ! పేమెంట్స్ కానీ, రిసిప్ట్స్ కానీ, ఇవన్నీ మనకు అకౌంట్ ద్వారా డిపాజిట్ అవుతూ ఉండడం లేదా విత్‌డ్రా అవుతూ ఉండడం జరుగుతుంది. అలాంటప్పుడు మనము ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటాము. అది ఎనీ బ్యాంకు. సో, ఇక్కడ నేను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అని తీసుకున్నాను. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. అండర్ బ్యాంక్ అకౌంట్స్ అనే గ్రూప్‌లో మనము తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ బ్యాంక్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ రియల్‌గా మీరు చేసేటప్పుడు డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసుకుంటారు. అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సి కోడ్, స్విఫ్ట్ కోడ్, బ్రాంచ్ కోడ్ ఇవన్నీ మనము లైవ్‌లో చేసేటప్పుడు ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లెడ్జర్. బజాజ్ లోన్. సపోజ్ మన బిజినెస్‌ని ఎక్స్‌టెండ్ చేసుకోవడం కోసం కొన్ని లోన్స్ అనేవి మనము తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం తీసుకునే లోన్స్‌ని లోన్స్ అండ్ లయబిలిటీ కింద తీసుకుంటామన్నమాట. బజాజ్ లోన్. అండర్ లోన్స్ లయబిలిటీ. మళ్ళీ మనం ఆ లోన్స్‌ని తిరిగి పే చేయాలి కాబట్టి అది మనకు లయబిలిటీ అవుతుంది. ఎంటర్. కంట్రోల్ ఏ. సేవ్ అయింది. సో, మనం చేసిన ఈ లెడ్జర్స్‌నన్నిటిని ఎక్కడ చూసుకోవాలి? ఇప్పుడు నేను అవి ఎలా చూసుకోవాలి అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎస్కేప్, ఎస్కేప్, ఆల్టర్, మాస్టర్స్‌లోనే మనం ఇప్పుడు క్రియేట్ చేసాము. ఇప్పుడు మనం చేసిన లెడ్జెస్ అన్నిటిని చూసుకోవాలనుకుంటున్నాం. సో, అందుకోసం ఆల్టర్ చేస్తున్నాము. ఈ ఆల్టర్‌లో లెడ్జెస్‌ని మనం ఆల్టర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి లెడ్జెస్‌లోకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి మనం క్రియేట్ చేసిన లెడ్జెస్ అన్నీ డిస్‌ప్లే అవుతూ ఉంటాయి. అలాగే మనం క్రియేట్ చేయనివి 2 లెడ్జర్స్ ఉంటాయి. అవేంటంటే క్యాష్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్. ఈ 2 లెడ్జర్స్ డిఫాల్ట్‌గా టాలీలోనే ఉండడం. ఈ 2 లెడ్జర్స్ టాలీలోనే డిఫాల్ట్‌గా ఉంటాయి. మనం క్రియేట్ చేయమన్నమాట. సో, వీటినే ప్రీ డిఫైన్డ్ లెడ్జర్స్ అని కూడా అంటారు. సో, ఇవన్నీ మనం క్రియేట్ చేసిన లెడ్జర్స్. సో, వీటిలో మీరేదైనా మిస్టేక్ చేసినా ఆల్టర్ కూడా చేసుకోవచ్చు. సో, బజాజ్ లోన్ సపోజ్ మీరు పర్చేజ్‌ని ఏదైనా బై మిస్టేక్ సేల్ అకౌంట్స్‌లో వేశారనుకోండి. సో, దీన్ని మనం ఎలా ఆల్టర్ చేస్తాం? ఎస్కేప్, ఆల్టర్, లెడ్జర్. ఆల్టర్‌లోకెళ్ళిన తర్వాత మనం ఏ లెడ్జర్‌నైతే మనం ఆల్టర్ చేయాలనుకుంటున్నామో ఆ లెడ్జర్‌ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇవ్వండి. నెక్స్ట్ ఎంటర్. గ్రూప్ కదా మనం మిస్టేక్ చేసాం. కాబట్టి గ్రూప్ దగ్గరకొచ్చి పర్చేజ్ అనే అకౌంట్ ఏ గ్రూప్‌లో తీసుకోవాలి? పర్చేజ్ అకౌంట్స్ గ్రూప్‌లో తీసుకోవాలి. మళ్ళీ మనం ఆ పర్చేజ్ అకౌంట్ గ్రూప్‌ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్. యాక్సెప్ట్ అనేది ఖచ్చితంగా చేయాలండి. ఎస్కేప్ ఇస్తే సేవ్ అవ్వదు. యాక్సెప్ట్ యెస్ ఆర్ నో అని వచ్చేంత వరకు మనము ఎంటర్ ఇవ్వాలి. సో, ఈ విధంగా లెడ్జర్స్‌ని ఆల్టర్ కూడా చేసుకోవచ్చు. సపోజ్ మీకు ఈ లెడ్జర్స్‌లో ఏదైనా లెడ్జర్ అవసరం లేదు. బై మిస్టేక్ మీరు ఎంటర్ చేశారు. దాన్ని డెలీట్ చేయాలి అనుకుంటున్నారు అనుకుందాం. సపోజ్ రెంట్ లెడ్జర్ మీకు అవసరం లేదనుకుందాం. ఈ లెడ్జర్‌ని కూడా సేమ్ గేట్‌వే ఆఫ్ టాలీలో, మాస్టర్స్‌లో, ఆల్టర్‌లో ఎంటర్ ఇవ్వాలి. అలాగే లెడ్జర్ మీద ఎంటర్ ఇవ్వాలి. ఇందులో మీకు ఏదైతే లెడ్జర్ మీరు డెలీట్ చేయాలనుకుంటున్నారో ఆ లెడ్జర్‌ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇచ్చి ఆల్ట్ డి అనేసి ప్రెస్ చేయండి. ఎంటర్. ఆల్ట్ డి ఇచ్చిన తర్వాత మీకు రెంట్ లెడ్జర్ అనేది కనిపించదు చూడండి. సో, ఈ విధంగా లెడ్జర్‌ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియోలో లెడ్జర్‌ని ఎలా క్రియేట్ చేయాలి? ఎలా ఆల్టర్ చేయాలి? అలాగే ఎలా డిలీట్ చేయాలో తెలుసుకున్నారు గదా! సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అప్‌డేట్‌లో రావడానికి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.